ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హోసన్నా గాస్పెల్ సెంటర్ పరిచర్యల తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ దిన వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నీకు దీవెన కలుగునట్లు ఆయన నిన్ను ఆశీర్వదించును. ఓ చక్కని మాట రాయబడి ఉంది. ఏమనంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్న మాట ఇదే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అనగానే మనకు గుర్తొచ్చేది, ఎవరైతే దేవుని మాటలను శ్రద్ధగా విని దాన్ని గైకుంటారో వారికి కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. మరి దేవుని ఆశీర్వాదం నాకు కలగాలి, నాకు రావాలి, నా పిల్లలు పొందుకోవాలి, నా కుటుంబాలు అనుభవించాలి, నేను చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో దేవుని ఆశీర్వాదం ఉండాలి అని ఆశపడేవాడు అందరూ ఉంటారు. కానీ ఆ ఆశీర్వాదం చూచేవారు కొంతమంది. కారణం ఏంటంటే దేవుని మాటను శ్రద్ధగా విని దాన్ని అనుసరించేవారు తక్కువగా ఉంటున్నారు. అసలు వినేవారు కనిపించట్లా ఈ లోకంలో. నిజమే కదా, అసలు వినట్లా, వినే మనస్సు కలిగి లేరు ప్రజలు. వారికి తెలిసిందే యథార్థంగా, వారు నడిచేదే కరెక్ట్గా వారికి అనిపిస్తూ ఉంది. కానీ దేవుని మాట వినాలి, వినాలి, వినాలి. ఎవరైతే దేవుని మాట విని దాన్ని అనుసరిస్తారో ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ఈ లోకంలో ప్రజలు చూస్తూ ఉండగానే దేవుడు వారిని వారందరి ముందు, వారి తోటి వారి ముందు, వారి స్నేహితుల ముందు ఉన్నతంగా ఆయన ఆశీర్వదించగలడు. ఈరోజు మరి దేవుని వాక్యం మన దగ్గరికి వస్తూ ఉండగా, నోవాహు దేవుని మాటను విధేయత చూపాడు, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు, కాబట్టి వారు బహుగా ఆశీర్వదించబడ్డారు. మరి ఈరోజు మనం దేవుని మాటను విని ఆ మాటకు విధేయత చూపగలిగినట్లయితే యేసయ్య ఆశీర్వాదం మనము మన కుటుంబాలు అనుభవిస్తాం. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుని మాట వినుటిలో ఉంది. దేవుని ఆశీర్వాదం ఎందులో ఉంది? ఆయన మాటను గైకొనట్లో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలలో నువ్వు చేయి ప్రయత్నంలో దేవుని మాటను విని దాన్ని అనుసరించగలుగుతున్నావా? నీ మనసులో ఒకటి ఉంటుంది, నీ హృదయంలో ఒకటి పెట్టుకుంటావు, దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటావు. దేవుని మాటకు నువ్వు చోటు ఇవ్వవు, దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి నువ్వు అవకాశం ఇవ్వవు. నీ ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటావు. ఈ రోజుకి అంతా చక్కగా ఉండొచ్చేమో కానీ ఏదో ఒక రోజు అది నీ జీవితానికి నష్టాన్ని తీసుకొస్తుంది. నిజమైన దేవుని ఆశీర్వాదం దేవుని మాటను విని దాని ప్రకారం జీవించట్లోనే ఉంది. అటువంటి ఆశీర్వాదం ప్రభు మనందరికీ దయచేయను గాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, నీ మాటలు గొప్పవి. నీ మాటలు విని ఉండగా దాని ప్రకారం మేము అడుగులు వేస్తూ నీ చేత ఆశీర్వాదాన్ని పొందుకునే కృప మీరు మాకు చూపమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.